ఈ రోజు వరలక్ష్మి వ్రతం. రాత్రి 1 గంట అయింది పడుకునేసరికి. అమ్మవారు అంత క్యూట్ గా బుల్లి బుల్లి బుల్లిగా అలా వస్తారన్నమాట. నీలానే ఉంది. నాలాగుందా? ఓం రుద్రాణి ఓం మార్యాణి వందనం. ఘన శ్యామ సుందరి. Thank you to my beautiful family. You pick a cake. You don't have some. వరలక్ష్మి వ్రతం. పొద్దున్న నుంచి అయితే చాలా 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 బిజీగా ఉన్నాము. పూజ చేసుకున్నాము, అందరి ఇళ్ళకి పేరెంటాలకి వెళ్ళాము. అండ్ ఇప్పుడు వచ్చేసేసి అందరూ మహాలక్ష్ములు మన ఇంటికి వస్తారు. మన ఇంటికి వస్తే మనం చక్కగా వాళ్ళకి తాంబూలాలు ఇచ్చి, పసుపు కుంకుమలు ఇచ్చి, మంచిగా వాళ్ళ దగ్గర నుంచి బ్లెస్సింగ్స్ తీసుకొని వాళ్ళందరినీ పంపిస్తామన్నమాట. ఓకేనా? ఎంత అందంగా ఉన్నారు. ఎలా ఉంది? క్రెడిట్ గోస్ టు మై వైఫ్. అసలు ఎంత కష్టపడిందండి నిజంగా. రాత్రి అంతా కూర్చొని రాత్రి 1 గంట అయింది పడుకునేసరికి మొత్తం ఫేస్ తో సహా బాడీతో సహా ఎవ్రీథింగ్ గోల్డ్ లో ఉండాలి. ప్రతి సంవత్సరం ముందే ఫిక్స్ అయిపోతా, అమ్మవారికి పలానా చీర ఉండాలి, అమ్మవారి విజన్ నాకు ఇలా ఉండాలి అని చెప్పి అది ఎగ్జిక్యూట్ చేసేంత వరకు నాకు మనశ్శాంతి ఉండదు అనమాట. సో నాకు కావాల్సినట్టుగా అమ్మవారిని తెచ్చుకుంటాను అంతవరకే. సో చీర కట్టడం ఇవన్నీ స్క్రాచ్ నుంచి చేస్తాం కాబట్టి కొంచెం 2-3 డేస్ ప్రాసెస్, కానీ అవుట్పుట్ అలా ఉంటుంది అనమాట. అమ్మవారు అంత క్యూట్ గా బుల్లి బుల్లి బుల్లిగా అలా వస్తారన్నమాట. నీలానే ఉంది. నాలాగుందా? ముద్దుగా చక్కగా బుగ్గలు ఉన్నాయా? ఆలస్యం చేయకుండా చిన్న చిన్న బిట్స్ అన్ని మీకు చూపిస్తాము మా పొద్దున పూజవి. దాని తర్వాత ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ ఎవరెవరు వచ్చారు, ఏంటి, లక్ష్ములు ఎవరు, ఏంటి అన్ని చూద్దాం. ఓకేనా? వెయిట్ చేయండి, అన్ని మొత్తం చూడండి ఎపిసోడ్. ఓకేనా? नमस्तेस्तु महामाये श्रीपीठे सुरपूजिते शङ्खचक्र गदाहस्ते महालक्ष्मी नमोस्तुते।
చాలండి. చెప్పు పర్లేదు. చెప్పొచ్చా? నీకంటే కానీ చెప్పు పర్లేదు. ఏం చెప్పాలనుకుంటే ఎన్నో పూజలకు వెళ్తూ ఉన్నా పొద్దు నుంచి. అంటే చాలా తక్కువ వెళ్తాను నేను. వెళ్ళిన దాంట్లో ఇక్కడికే ఎక్కువ వస్తాను. ఈసారి ఒక 2 దగ్గరికి వెళ్ళి వచ్చాను. కానీ ఏంటో నాకు అమ్మవారు వచ్చి కూర్చున్నట్టే అనిపిస్తుంది. నేను ఎప్పుడు చెప్తాను, ఎవ్రీ టైం నేను చెప్తాను, ఎప్పుడు అలాగే అనిపిస్తారు. అమ్మవారు సాక్ష్యం వచ్చి కూర్చున్నారా, ఆవిడ వచ్చి ఇక్కడ నీళ్ళు ఇస్తున్నారా అన్నట్టుంది. అది ఎప్పుడు అలాగే ఉండాలని వీళ్ళకు ఆర్ట్ పర్ఫార్మెన్స్ వస్తాయి, క్లాసికల్ డాన్స్, కుకింగ్ ఆర్ట్. డ్రెస్ చేయడం నేను చెప్పలేదు. మరి పూజ సాయంత్రం డ్రెస్సింగ్ తీసుకో. చాలా బాగుంది. ఎన్నటికి నేర్చుకుంటాను అట్లా. ఒకసారి నలుగురు నేను చేసి పెడతాను. అప్పుడు నాకు నేను చూపిస్తా కదా. నువ్వు ఎవ్రీ ఇయర్ ఒకటే చేస్తావు. హలో, నేను కూడా నా చేయి కూడా ఉంటుంది. ఆయనకి ఇద్దరు కలిసి క్రెడిట్ మా అమ్మని మా ఆయన్ని నన్ను పిలుచుకోవాలి. మీరు అమ్మని చేయాలి, మేము ముగ్గురు కలిసి చేయాలి. కాశీలో చాలా నమస్తే. హలో, ప్లీజ్ నాన్న, అన్ని చూసుకుంటున్నారు ఇక్కడ అంతా.
ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా అంతే నన్ను చూసి నవ్వుతాడు తెలుసా వాయిస్ గుర్తుపడతాడు కదా బావా. ప్రణవంలో కొలువైన పరమేశ్వరి కాశ్మీర కరుణాఝరి ఓకే బాబా మీరు కూడా మీరు గుడ్ ఉంటుంది మీరు గుడ్ ఉంటుంది అవును అసలు ఇందాడు ఎంత బాగా వచ్చాడో చూసినాడు. హలో లక్ష్మీదేవిని చూస్తున్నాడు. ఘన శ్యామ సుందరి శ్రీకరి మీకు సుధామూర్తి చేసి చేసి షెడ్యూల్ చేసుకోవడం ఎక్కువ అయిపోయింది. ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి ఆవిడ అలసిపోయిందండి నేను చెప్పానా
యాక్చువల్గా మా అక్క కట్టుకుంది బాగుంది కదండి, కానీ నేను కట్టుకుంటే ఇంకా బాగుంటుంది కాబట్టి మా అక్క చాలా ప్రేమగా ఇంటికి వెళ్ళిన తర్వాత రేపు ర్యాపిడో చేసేసి అంకిత కూడా అంకితమైన మినీ లేకపోతే నేను ఈరోజు అయిపోయేదండి గట్టి అన్ని పెట్టుకున్నాడు బ్యాగ్ చిరిగిపోతుంది అన్న చాలు. అరే see his intelligence, how he's packing. Holding also, so that it doesn't fall. అయాన్స్ తీసుకెళ్ళి నేను కొనుక్కుంటానే మళ్ళీ తీసుకెళ్ళి అక్క అడిగిన ఇవ్వడానికి అంటే లవ్ యూ చెప్పు. అత్తయ్యకి లవ్ యూ చెప్పు చాలు. ఒక ముద్దు పెట్టు. ఏ నాకు కావాలి ఇంట్లో శివజాత కావాలి ఇంట్లో నుంచి స్టాప్. ఓకే ముద్దు పెట్టాలి. పెట్టు నాకు నాకు అమ్మమ్మకి కాదు ఇక్కడ. నాకు ఇంకొక ముద్దు పెడితేనే ఇస్తా బ్యాగ్. నాకు ఓన్లీ అమ్మమ్మ నానమ్మ పద పద